హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. చపాతీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. చపాతీ చేయాలంటే టైం అయితే ఎక్కువ పడుతుంది కదా. నేనైతే చపాతీ చేస్తే 30 గంట టైం పడుతుంది. అలా ఎక్కువ టైం అవుతుందని నేను అప్పుడప్పుడు మా పెద్ద అబ్బాయి కూడా హెల్ప్ చేస్తాడు. నేను చపాతీ తాలుస్తుంటే మా అబ్బాయి కాలుస్తాడు. అయితే నాకు ఒక టిప్పు గుర్తుకొచ్చింది. అది కిచెన్ రూమ్లోనే నేను ఎప్పటికీ చూస్తాను. గ్యారెల మిషన్, మనం గ్యారెలు చేసుకుంటాం కదా, ఈ గ్యారెల మిషన్ అయితే ఒకసారి ఇలా ట్రై చేద్దాము, చపాతీ వస్తుందా రాదా అని ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే ట్రై చేసిన. కానీ చపాతీలు అయితే సూపర్ వచ్చినాయి, మంచిగా రౌండ్గా ఒకే షేప్గా. మనం చపాతీ చేసుకునే పిండి కంటే కొంచెం తక్కువ పిండి పెట్టుకొని గ్యారెల మిషన్కి ఒక కవర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయకుండా అయితే నేను చేస్తాను. నేను ప్రతిసారైనా నేను ఆయిల్ వేయను అసలు. ఇట్లా పిండితోటి కాల్చి చపాతీ కాలుస్తాను. చపాతీ తాల్చేటప్పుడు కూడా నేను ఆయిల్ పెట్టి, కొందరు ఆయిల్ పెట్టి తాలుస్తారు, అట్లా తాలవని నేను పిండి పెట్టే తాలుస్తాను. అయితే కవర్కి కొంచెం గోధుమ పిండి పెట్టి ఇట్లా మనం పిండి ముద్ద పెట్టి నొక్కితే మంచిగా గుండ్రంగా రౌండ్గా ఎలాగొచ్చింది చూడండి. 30 గంట చేసే చపాతీ ఒక 20 మినిట్స్లో అయిపోయింది. ఈ చపాతీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకుంటే చపాతీ చేయడం అయితే ఒక 20 మినిట్స్లో అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే నేను ఒక్కదాన్నే చేసిన, మా అబ్బాయిని కూడా హెల్ప్ తీసుకోలేదు. చపాతీ పెనం మీద ఒకటే వేసి మనం చపాతీ కాలుస్తాం కదా, ఇదైతే మూడు చపాతీలు వేసి రెండు వేసి కాల్చాను. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, నాకైతే ఈజీ ప్రాసెస్ అనిపించింది. చపాతీ చేసుకొని తినాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. 30 గంట సేపు కిచెన్లో ఉండాలంటే ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడైతే ఈజీగా చేసుకోవచ్చు అని నాకు ఈ టిప్ అయితే మంచిగా అనిపించింది. నాకు ఈ చపాతీలోకి బెండకాయ క్యారెట్ ఫ్రై, కాకరకాయ పచ్చడి, పప్పుచారు, ఈ 3 కాంబినేషన్ అయితే సూపర్ టేస్ట్ ఉన్నది. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మరో నెక్స్ట్